హలో అందరికీ, దిస్ ఇస్ మనీషా. వెల్కమ్ బ్యాక్ టు మనీషా వ్లాగ్స్. సమ్మర్ స్పెషల్గా బనానాతో మనం ఈరోజు అయితే ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకుందామండి. మీ పిల్లలైతే అసలు వద్దు అనకుండా తింటారు, అంత ఇష్టంగా తింటారని అంత బాగుంటుంది. ఇది చూశాక మీరు కూడా అలాగే అంటారండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసండి. ఈ ప్రాసెస్లో అయితే ముందుగా బనానా అయితే తీసుకొని పై పార్ట్ కట్ చేసేసుకొని సింపుల్గా పీల్ చేసేసుకోండి. ఇలా ప్రతి ఒక్క బనానా కూడా అలాగే పీల్ చేసుకొని పక్కన అయితే పెట్టేసేసుకుందామండి. ఇంక మనం ఒక స్టిక్ని అయితే తీసుకొని ఇలా అరేంజ్ చేసుకోండి అండి. సింపుల్గా చూసారా ఎంత క్యూట్గా ఉందో చూస్తుంటేనే. నిజానికి చూస్తుంటే ఒక మినీ ఐస్ క్రీమ్ చూసినట్లుగా ఉంది కదా, నిజం చెప్పండి. ఇంకా ప్రతి ఒక్క బనానా కూడా అలాగే మనం స్టిక్ని అయితే అరేంజ్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవడమేనండి. ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పీనట్స్ ఉన్నాయండి. ఆ పీనట్స్ని అయితే బాగా దంచుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ బాగా దంచుకుంటే మనకైతే సరిపోతుంది. చిన్న చిన్న పీసెస్గా రావాలండి, అంతవరకు దంచుతూనే ఉండాలి అలాగ మనం అయితే. ఆ తర్వాత మనం స్టిక్ పెట్టుకున్నాం కానీ బనానాకి, దాన్ని అయితే చాక్లెట్ క్రీమ్లోకి అయితే డిప్ చేసుకోవాలండి. ముందుగానే నేనైతే క్రీమ్ని అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నానండి. మీరు కూడా అలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుని సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ అనేది. ఆ తర్వాత మనం పీనట్స్లోకి ఇలా డిప్ చేసుకోవాలండి. చూస్తుంటే చాలా బాగుంది కదండి. పీనట్స్ మధ్యలో తగులుతుంటే తింటుంటే భలే ఉంటుందండి. ఎంత బాగా కలిసేలా కలుపుకుంటే అంత బాగుంటుంది మనకు ఐస్ క్రీమ్ అనేది. అబ్బబ్బా చూసారు, ఒక 10 మినిట్స్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి తీస్తే ఉంటుందండి. అస్సలు మర్చిపోమండి, అంత బాగుంటుంది. ఒక్కసారి ఈ సమ్మర్లో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మన కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంతవరకు వీడియో చూసారు కానీ లైక్ కొట్టలేదు, చిన్న లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి.